హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. నార్కోటిక్ హుస్సేనియాలం పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో డ్రగ్ పెడ్లర్ తో పాటు ముంబై ట్రాన్స్పోర్టర్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13.24 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. నార్కోటిక్ హుస్సేనియాలం పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో డ్రగ్ పెడ్లర్ తో పాటు ముంబై ట్రాన్స్పోర్టర్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13.24 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు నార్కోటిక్ పోలీసులు. నార్కోటిక్ పోలీసులతో పాటు హుస్సేనియాలం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠాను ఇప్పటికే పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ ఆపరేషన్ లో ఒక స్థానిక డ్రగ్ విక్రయతో పాటు ఆ తర్వాత ఒక డ్రగ్ రవాణాదారులని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వద్ద నుంచి సుమారుగా 13.5 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి మత్తు పదార్థాలలో 120 గ్రాముల ఓజీ గంజాయి ఉంది. ఆ తర్వాత 5 గ్రాముల కొకైన్ తో పాటు 27 LSD డ్రగ్స్, ఆ తర్వాత నిందితులు ఉపయోగించేటటువంటి 2 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక డ్రగ్ పెడ్లర్ ను చార్మినార్ ప్రాంతంలో నివాసం ఉండే మహమ్మద్ సైఫ్ గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత డ్రగ్ రవాణాదారుల్ని ముంబైకి సంబంధించినటువంటి సమీర్ బాబుభాయ్ వాగేలాగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మహమ్మద్ సైఫ్ చార్మినార్ ప్రాంతంలో నివాసం అంటూ విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు. దీంతో ఈజీ మనీ కోసం అక్రమంగా మత్తు పదార్థాలను కొనుగోలు చేసి వాటిని విక్రయించడం ద్వారా ఈజీగా మనీ పొందొచ్చు కూడా భావించాడు. అందుకు అనుగుణంగానే ముంబై నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్ లో కొంతమందికి విక్రయిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అంతేకాకుండా సైఫ్ తానే స్వయంగా డ్రగ్స్ సేవించేవాడు. ఇలా డ్రగ్స్ సేవిస్తూ ఆ తర్వాత ఈజీ మనీ కోసం ఈ డ్రగ్స్ విక్రేతగా మారినట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. మరోవైపు ముంబైలో ఆదిత్య అనేటటువంటి డ్రగ్ పెడ్లర్ నుండి మహమ్మద్ సైఫ్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఉన్నాడు. ఇందుకు ముంబైకి సంబంధించినటువంటి సమీర్ డ్రగ్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఆదిత్య ఇచ్చినటువంటి డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ కు వచ్చి ఆ తర్వాత ఇటు మహమ్మద్ సైఫ్ సమీర్ అందజేసేవాడు. సో ఇదే నేపథ్యంలో పోలీసులకు సమాచారం రావడంతో మహమ్మద్ సైఫ్ మీద తర్వాత సమీర్ మీద నిఘా ఉంచారు. సో ఇదే నేపథ్యంలో సమీర్ డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ వచ్చినటువంటి సందర్భంలో పోలీసులు కాపుగాచి వీరిద్దరిని కూడా పట్టుకున్నారు. వీరిద్దరి నుంచి కూడా భారీ ఎత్తున డ్రగ్స్ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇదంతా కూడా డ్రగ్స్ ను ముంబై నుంచి తెప్పించడం, హైదరాబాద్ లో విక్రయించడం. ఈ డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ప్రధానంగా ఫోన్ కాల్ ద్వారానే సంభాషణలు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. సో మొత్తానికి వీరి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని కూడా ప్రజెంట్ హుస్సేనియాలం పోలీసులకు ఈ నార్కోటిక్ పోలీసులు అప్పగించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ శశి.